కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. చాలామంది ఈ ముక్కోటి ఏకాదశి త్వరలో రాబోతున్నది కదండి. ఆ ముక్కోటి ఏకాదశి గురించి, ఆ ఉత్తర ద్వార దర్శనం గురించి చెప్పమని అడగటం జరుగుతున్నది. అందుచేత ఈరోజు ఆ విషయం గురించి మనం ప్రస్తావించుకుందాము. ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి అన్నట్టయితే, ఆ రోజున విష్ణుమూర్తి ఈ వైకుంఠ ద్వారాలు తెరుస్తాడు. ఇన్ని రోజులు కొద్దిగా ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్న కారణంగా ఈ రోజును తీసి బయట ప్రపంచంలో కాలు పెట్టబోతున్నారు. అటువంటి నిద్రలేచినటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం కోసం ముక్కోటి దేవతలు మొత్తం అందరూ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకోవడం కోసం ప్రప్రథమంగా మొదట ఆయన కళ్ళు తెరవగానే మనమే కనిపించాలి అనే ఉద్దేశంతో మనకు హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి ముక్కోటి దేవతలు కూడా ఆయన దర్శనం కోసం ఎదురు చూడడం కోసం అక్కడికి వస్తారు. అందుచేత ఆ రోజుకి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక్కడ ఆ రోజున కనుక దర్శనం చేసుకున్నట్టయితే, అది కూడా ఆయన దర్శనం చేసుకోవటం మామూలుగా నిత్యం వెళ్ళేటటువంటిది కాకుండా ఉత్తర ద్వార దర్శనం, అంటే ఉత్తరం వైపు మోక్షానికి ఇచ్చేటటువంటి, ఉత్తర దిక్కుకి మోక్షాన్ని కలిగించేటటువంటి శక్తి ఉన్నది అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత మనకి ఉత్తర ద్వారం అని చెప్పేసి కొన్ని గుళ్ళల్లో సహజంగానే గుడి కట్టినప్పుడో, లేకపోతే దేవతలు కట్టారనేటటువంటి గుళ్ళల్లో కావచ్చు, లేదా కొన్ని తిరుపతి దేవస్థానం లాంటి గుళ్ళల్లో మనకి ఖచ్చితంగా ఉత్తర ద్వారం అనేటటువంటి ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు సంవత్సరం మొత్తం అంతా కూడా ఈ ఒక్కరోజు మాత్రము తెరుస్తారు. భక్తులు ఎక్కువైన కారణంగా మరుసటి రోజు కూడా దాన్ని తెరిచి పెడతారు. అంతవరకే. మిగతా సంవత్సరం అంతా కూడా దాన్ని మూసిపెట్టే ఉంచుతారు, దాన్ని తెరవరు. ఏమండి, ఒకవేళ ఏదైనా చేయవలసి ఉంటే కూడా, తెరిస్తే కూడా ఆ పూజారి గారు వెళ్ళి పూజ చేయటం వరకే కానీ అందులోంచి దర్శనానికి ఎవరికి అవకాశం కల్పించరు. ఈ విధంగా ఉత్తర ద్వారం అనేది చాలా తక్కువ పుణ్యక్షేత్రాల్లో మాత్రమే అవి ఉన్నవి. కాబట్టి ఆ రోజున దర్శనం చేసుకున్నట్టయితే, ఆ ముక్కోటి ఏకాదశి రోజున కనుక ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నట్టయితే, కేవలము ఆ విష్ణుమూర్తి యొక్క కృప మాత్రమే కాదు, ఆయన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము కూడా మనకు కలుగుతుంది అని చెప్పేసి మన హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ రోజున కోట్లాది మంది గుళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు. సహజంగా ఏర్పడినటువంటి తిరుపతి అలాంటి కొన్ని క్షేత్రాలు అయితే ఉన్నాయి. అక్కడికి మాత్రమే కాకుండా ప్రజల సౌకర్యం కోసం ఈనాడు పెరిగినటువంటి జనాభా సంఖ్యని అంతమంది ఒకే దగ్గరికి వెళ్ళినట్టయితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాము, తొక్కిసలాటలు ఎక్కువైపోయి అక్కడ తోపులాటలు జరిగి కొంతమంది చనిపోవడం లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి ఈ రోజున ఒక మాదిరి దేవస్థానం, ఆర్థికంగా నిలబడగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా కృత్రిమంగా దాన్ని ఒక టెంట్ హౌస్ నుంచో మరో దగ్గర నుంచో ఏవో తీసుకొచ్చి పరదాలు అలాగా ఉత్తర ద్వారం టెంపరీగా ఏర్పాటు చేసి 2 రోజుల పాటు ఉంచి, వాళ్ళు మామూలుగా ప్రతివారు తిరుపతి వెళ్ళలేము, ప్రతివారు శ్రీరంగం వెళ్ళలేము, ప్రతి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోవచ్చు, ఆర్థిక పరిస్థితి లేకపోవచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఉన్న ఊరిలోనే అటువంటి గుళ్ళల్లో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా అభినందించదగ్గ విషయం. కానీ వారికి కూడా ఒక సూచన నేను చేస్తున్నాను. ఆ కట్టేటటువంటి టెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో గోడలు అంటారు, వాటిని వాల్ అంటారు కదా, ఆ వాల్ కర్టెన్స్ అవి మీరు మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితిలో కూడా టెంట్ హౌస్ నుంచి తేవద్దు అండి. భక్తులు ఎవరైనా ఉంటే డొనేట్ చేయండి. ఏ కొలతలో గుడి వారిని సంప్రదిస్తే వాళ్ళు కొలతలు ఇస్తారు. ఆ కొలతల ప్రకారంగా మీరు తీసుకుని కత్తిరించో, కుట్టించో, లేకపోతే రెడీమేడ్ ఉంటే రెడీమేడ్ తెచ్చి వారికి ఆ గుడికి మీరు ఆ భగవంతుడు సమర్పించండి. ఆ ఒక్కరోజైనా సరే మీకు సంవత్సర ఫలం కాదు, ఆ కట్టిన ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా మీకు ఆ ఫలితం చక్కగా భక్తులకి లభిస్తుంది. ఆ టెంపరీగా చేయటం వల్ల దానివల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నాను అన్నట్టయితే, ఈ టెంట్ హౌస్లు వాళ్ళు మరి చెప్పచ్చో చెప్పకూడదు ఇంత శుభప్రదమైనటువంటి విషయాలు. అప్పుడు వాళ్ళకేముందండి, వాళ్ళు వ్యాపారస్తులు. ఎవరైనా చనిపోయారన్నప్పుడు అవే టెంట్లు, అవే వాల్ పేపర్లు, అవే షామియానాలు, అవే కుర్చీలు అవన్నీ సప్లై చేస్తూ ఉన్నారు. అదే మరి భగవంతుడికి దాన్ని ఏమైనా ఉతకడానికి వీలయ్యే సైజ్ అండి అది ఏమైనా? దాన్ని ఎవడైనా ఉతకగలడా? అంచేత అటువంటివి కాకుండా
ఉతకలేరు, దాన్ని మళ్ళీ శుభ్రం చేయలేరు. కాబట్టి అటువంటి మైల వాటికి ఉపయోగించినటువంటి వాటిని, లేదా ఒక పెళ్ళికే ఇచ్చారనుకోండి, అది కూడా వద్దు మనకి. దేవుడికి అనేటప్పుడు ప్రత్యేకంగా మనకు ఒక వస్త్రం ఉండవలసిందే, కొన్ని షామియానాలు ఉండవలసిందే. కొంచెం తక్కువ రేట్లో అయితే ఏ ఏడాదికి ఆ ఏడాది కొనేసుకోండి. లేదు కరువు ఎక్కువగా ఉంది, ఎప్పటికప్పుడు కొనడం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నట్టయితే, ఎవరో దాతలు లేకపోలేదు, ప్రపంచం నిండా బోల్డు మంది దాతలు ఉన్నారు, ఎవరో ఒక దాత మీకు సహాయం గుడికి ఆ మాత్రం ఇవ్వలేకపోరు. దాన్ని చేసి అది చేసినట్టయితే ఈ వచ్చినటువంటి భక్తులు కూడా చాలా మంచిది, ఆ యాజమాన్యానికి కూడా చాలా మంచిది, అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఈ టెంట్ హౌస్ నుంచి తేవద్దని చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను. సరే, ఇక్కడ ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఆ ఉత్తర ద్వార దర్శనం అంటే ఇక వారికి వైకుంఠానికి ప్రాప్తి అంటే దేహ అనంతరం ఈ దేహం విడిచిపెట్టేసిన తర్వాత వారికి వైకుంఠమే ప్రాప్తిస్తుంది, నరకం అట్లాంటివన్నీ ప్రాప్తించవు అని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు అన్ని చోట్ల. ఈరోజు చిన్న చిన్న గుళ్ళల్లో కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా అభినందించదగ్గ విషయం. కమిటీ వారిని కానివ్వండి, లేకపోతే పూజారులు వాళ్ళు తెలుసున్న వారు చెప్పాలి కదండి. మరి అది ఆ విధంగా ఇవ్వడానికి భక్తులకి ఏం లోటు లేదండి. కోట్లాది మంది ఉన్నారు దాతలు, వాళ్ళందరూ ఇస్తారు. చేయండి, చక్కగా చేయండి, ఏర్పాటు చేయండి. అందరికీ పవిత్రమైనటువంటి మీరు మనసు ఎలా భావిస్తే యద్భావం తద్భవతి, అదే ఉత్తర ద్వారంగా భావిస్తారు, లోపలికి వెళ్తారు, దర్శనం చేసుకుని ఆహా జన్మ ధన్యమైపోయింది అనేటట్టు ఒక తృప్తితోడు బయటకు వస్తున్నారు గుళ్ళోంచి వాళ్ళు. ఇది మనకి ఇంకా చాలా రకాలుగా మనం చెప్పొచ్చు. ఇవి మన మత మార్పిడి వాటిని కూడా నివారించగలుగుతాయి. అందుచేత ఈ విధమైనటువంటి చాలా మంచి కార్యక్రమాలు ఇవి చాలామంది చేయండి. వీటిని మత మార్పిడిని నిరోధించండి. అందరికీ కూడా ఆ పుణ్యాన్ని దక్కే ఫలాన్ని కూడా అందచేయండి. మీరు ఈ విధంగా చేయండి. అయితే దానికి కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. ఆ నియమాలు ఏంటంటే, ఇక్కడ ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. ఉపవాసము అన్నట్టయితే తిండి మానేయటం అనే అర్థమే ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. అది ఇంపార్టెంట్ కాదండి. అది కూడా మంచిదే, ఆరోగ్యరీత్యా మంచిది. ఏమీ చేయకుండా అయితే దేవుడి మీద ఆకలి వేస్తుంటే దేవుడి మీద కూడా మనసు నిలబడదు, అది ఒక రకంగా కరెక్టే. కానీ ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించటం అంటే నువ్వు ఆ రోజు మానేసి అన్ని పనులు విడిచిపెట్టి, ఆఖరికి భోజనం కూడా విడిచిపెట్టి దైవనామస్మరణలో నీ యొక్క సమయాన్నంతా గడపాలి. అప్పుడు దాని యొక్క ఫలితం. కొంతమంది జాగరణ చేస్తారు, అంటే రాత్రి పగలంతా ఏమీ తినకుండా, రాత్రి కూడా నిద్రపోకుండా ఏవో దైవనామస్మరణ సంబంధించిన సంకీర్తనలు ఒకటి వల్ల కాదు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. 10 మంది కూర్చుని ఆ భజన చేయటమో, లేకపోతే ఉపన్యాసాలు దేవుడికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవటమో, ఒక సత్సంగంలాగా ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా చాలా పుణ్యం వస్తుంది. కొంతమందికి పూర్తిగా ఆరోగ్యం కాదు, పూర్తిగా అనారోగ్యం కాదు, కొంత వయసు మీద పడిన తర్వాత వచ్చేటటువంటి వయోభారం కావచ్చు, ఒక్క పూట కూడా భోజనం చేయవచ్చు. దాన్ని ఏకభక్తం అంటారు. ఆ రకంగా కూడా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఈ విధమైనటువంటి చేసినట్టు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసి ఈ ముక్కోటి ఏకాదశిని చేస్తే వారికి పాపాలన్నిటి నుంచి విముక్తి అయిపోతాడు అని చెప్పేసి కూడా మనకి చాలామంది పెద్దలు చెప్తూ ఉన్నారండి. కాబట్టి ఈ ఉపవాసాన్ని అంతా జాగ్రత్తగా ఆచరించి, అలాగే గోవిందనామస్మరణ కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ, దానాలు చేయటము, అంటే పేదవారు ఉంటారు, గుడి ముందు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో పెడతారనే ఆశ. ఆ విధంగా వాళ్ళకు కూడా మీరు ఏదో నేను దానం చేశాను, ఆయన దరిద్రుడు అనే భావన కాకుండా, దరిద్ర నారాయణుడు, ఆయన కూడా ఒక నారాయణుడే, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అనే సదుద్దేశంతో మీరు భావించుకుని ఆయన్ను కూడా విష్ణు స్వరూపంగానే భావించి మీరు ఇచ్చేది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, లేకపోతే వస్త్రం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు కాక మీరు ఇచ్చేటటువంటిది ఒక నారాయణుడికే మనం ఒక సమర్పించుకుంటున్నాం అనేటటువంటి భావంతో మీరు చేసినట్టయితే చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. దీన్నే ఉత్తరద్వార దర్శనం అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు జరిగేటువంటి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సూచనలు కనీసం ఇందులో విన్నటువంటి నా యొక్క ఈ విషయాన్ని, నేను చెప్పిన ఈ విషయాన్ని విన్నటువంటి వారు ఎవరైనా, ఈ వీడియో చూసినటువంటి వారు ఎవరైనా కూడా ఈ రకంగా చేస్తే, కనీసం ఒక్కరు పాటించినా నేను చెప్పినటువంటి ఈ విషయానికి ఒక మంచి ఈ ఫలితం దక్కింది అని నేను చాలా సంతోషపడతానండి. ఈ విధంగా చేయండి. అందరూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.